అధిగమించి మనల్ని కలుపుకొనుకోవాలంటే పెద్ద మనిషి ఒప్పడం జరిగింది. అది మద్రాసులో జరిగింది. అప్పుడు మన ప్రాంతంలోనే ఆలరవి సీతారామరెడ్డి కూడా అందులో సంతకం చేశాడని చెప్పడానికి కూడా మీకు చూస్తున్నారు. చరిత్ర చదవాలి. అంబేద్కర్ గారు ఒకే మాట అన్నారు, చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. ముందు చరిత్ర తెలుసుకోండి. ఎవరైనా నా ఏ పార్టీ అయినా ఈరోజు ట్రంప్ మాట్లాడినా కూడా ఈరోజు అంతర్జాతీయ రాష్ట్రాలు కాబట్టి చరిత్ర అనేటువంటిది సత్యం. చరిత్రను వక్రీకరించే శక్తులు ఉంటాయి కాబట్టి వాటికి మనం లొంగకుండా ఖచ్చితంగా ఈ జిల్లా సాధన విషయంలో మేమైతే ఇంకా కూటమి నాయకులు ఖచ్చితంగా తలా ఒక వైఖరి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా తిప్పారెడ్డి గారిని అయితే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు చంద్రబాబు దృష్టికే పోలేదంటాడు మహానుభావుడు. చంద్రబాబు దృష్టికి ఎందుకు పోలేదయ్యా? నూరామూరు తీసుకోపోయినాడు, మేము తీసుకోపోయినాము. ఇంకా దాఖలు ఉన్నాయి మా దగ్గర. మా ఎమ్మెల్యే సాక్షాత్ ఎమ్మెల్యే పార్థసారథి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా ఆదోని జిల్లా 4 మండలాలు కావాలని? ఇంతకన్నా ఏ సాక్ష్యం కావాలా? కాబట్టి నేనంటాను తిక్కారెడ్డి కూడా దీనికి ప్రజల సమస్య సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన గుర్తు చేస్తున్నా, నీవు ప్రతిపక్షం ఉన్నప్పుడు మంత్రాలయంలో ఒక మాట అన్నావు, పాత పేపర్లు రాసుకో. ఏమన్నావు? కర్ణాటకలో కలపమని చెప్పినావా లేదా తిక్కారెడ్డి ద్వారా ముందుకు? కాబట్టి అదే పక్కన పెడితే పొరుగు ఉన్నటువంటి ఎమ్మెల్యే జయనాగేశ్వరుడు ఎమ్మూరు జిల్లా కావాలంటాడు. నేను అడుగుతున్నా కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రికి అడ్డుచెరగా ఉన్నారు, ముఖ్యమంత్రికి ప్రజలకు మధ్య అడ్డుచెరగా ఉన్నారనేటువంటి అనుమానం అయితే వీళ్ళ యొక్క ప్రవర్తన మనకు రుజువు చేస్తూ ఉంది. మన జగన్నాథేశ్వరుడు న్యాయమేనాది ఎమ్మూరు జిల్లా చేయమని చెప్పడము? అది ఎంతవరకు న్యాయమో? ఏ ప్రజలు ఆమోదించారు అంటే దీంట్లో ఇంతకుముందు మన ప్రకాష్ చెప్పినట్టు రాజకీయాలు వచ్చాయి. ఈ రాజకీయాలు అతీతంగా ప్రజలు పోరాటం ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఈరోజు మనం బృందం అక్కడ పోయింది. అనగానే ఈయన సత్యకుమార్ యాదవ్ దగ్గరికి పోయినారని చెప్పేసింది. అంటే నిన్న పేపర్లో ఏమో సీఎం అన్నారో, సీఎం కాదు, సీఎం పెట్టే ఉండొచ్చు. మనం కూడా సఫలీకృతం వస్తుందని ఆశిస్తున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని మాత్రం మనము చేర్చకూడదు. ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దిగేస్తుంది. వాళ్ళ కళ్ళబొల్లి మాటలు ఉంగరాదని చెప్పేసి జేఏసీతో పాటు జేఏసీని నిలదీసే స్థాయిలో ప్రజలు వచ్చినారు. ఇప్పుడు జేఏసీ చెప్పిన మాట ప్రజలు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, అది అప్రస్తుతం కాదు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య. మొన్న మండలాల ప్రక్రియలో మా ఊరు కేంద్రంగా మండలం ప్రకటించారో అది ఏమైంది? దాని రాజకీయం పోదలుచుకోలేదు. కానీ ఎప్పుడైతే 30వ తేదీ ప్రకటన వచ్చిందో ప్రజల తిరుగుబాటు చేశాడు పెద్దారివాడలో అని చెప్పేసి చెప్తున్నా. ఒకటి కాదు, మొత్తం గ్రామం వచ్చింది. 28 గంటలు రాస్తారు ఒక చేసినాం సార్. చేసినామా లేదా? 28 గంటలు రాస్తారు. ఒక డిఎస్పీ వచ్చినారు, సబ్ కలెక్టర్ వచ్చినాడు, తర్వాత తహసీల్దార్ వచ్చినారు. వాళ్ళకి చెప్పాం, వాళ్ళు చేసింది కూడా ప్రజలను ఉంచాలి. వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పి మా బాధ. మీరు అభిప్రాయాలు తీసుకుని మండలాలు మార్పులు చేయొచ్చు కానీ ఒక పల్లె ప్రాంతంలో మండలాన్ని ఇంకొక పల్లె ప్రాంతాన్ని చేయాల్సింది పోయి మళ్ళీ ఆధునిక 2గా పెట్టడం అంటే పరిపాలన వికేంద్రీకరణ, పరిపాలన సౌలభ్యం అంటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇది ఆర్టికల్ 14, ఆర్టికల్ 243 కింద రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి శిబిరంలోనే మేము ఇచ్చాం సార్. శిబిరంలోనే మేము ఇచ్చాం. సరే, మేము న్యాయ పోరాటం చేస్తూ పిల్లు కూడా వేశాం. అది నిలుస్తుందో పోతుందో వేరే మాట. కానీ ఇక్కడ నేను ఒకే మాట చెప్తున్నా, పెద్దారివాణం ప్రజలు నాకు తెలిసి ఒక కొత్త సంచలన నిర్ణయం తీసుకున్నారు సార్. పెద్దరివాణం మండలం యొక్క విషయం తెగేంత వరకు గ్రామంలో ఏ రాజకీయ నాయకుడికి ప్రవేశం లేదు అనేటువంటి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదే నిర్ణయం కనుక ఆదోని జిల్లా